రైస్ మిల్కి వెళ్ళి వస్తాను. పాప జాగ్రత్త, మాటలాపి పని చూడు. అమ్మా ఆశమంటే పచ్చి మోసమా, పాడి కట్టగాని తీరు బంధమా, బండరాయిలోన స్వామి రూపమా, స్వామి గుండెలోన ఇంత ద్వేషమా. రేయి పగలు జోల పాడుతుంటది, బిడ్డ సుఖమే అమ్మ కోరుకుంటది. తీసుకో. అమ్మా తీసుకోనా? అమ్మా నాకు ఇవన్నీ కొనిచ్చావు దేనికి? నేను మీ ఇంట్లో ఉండబోతున్నాను కదా, అయితే ఇక నుంచి మీ అమ్మ చేతి వంట తినబోతున్నాను కదా. మరి నిన్నేమని పిలవాలి? నన్ను మావయ్య అని పిలువు. నాకు మామయ్య అంటే ఇష్టం లే. ఇవేవి నాకొద్దు. మా పెద్ద మామయ్య నేను చూస్తానికే రాలే తెలుసా. మా చిన్న మామయ్య అమ్మ చిన్నగా ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోయారు తెలుసా. మా చిన్న మామయ్య వచ్చాక అమ్మ నాకు చెవులు కుట్టిస్తా అని చెప్పింది. మా చిన్న మామయ్య వచ్చేదాకా నేను ఎవరిని మామయ్య అని పిలవను. సరే, మావయ్య వద్దు, ఫ్రెండ్ అని పిలువు. అమ్మ ఫ్రెండ్ అంట. ఓకే దా. ఒరేయ్, సంక్రాంతి దీపావళి ప్రతి ఇంటికి పండగేరా, కానీ మీ అమ్మకి చెల్లికి మాత్రం నువ్వు వచ్చిన రోజే నిజమైన పండగ. మీ అమ్మ ప్రాణాలు కూడా మీ నాన్న ప్రాణంతో ఏనాడు కలిసిపోయిండేవి, కానీ నువ్వు ఏనాటికైనా తిరిగి వస్తావు ఆశతో ప్రాణాలు నరిచేతులు పెట్టుకొని బ్రతుకుతుందిరా. నీ చెల్లి పుట్టిన నుంచి వచ్చే చీర సారికో ఆస్తిపాస్తులకు ఆశపడలేదురా. ఊరు వదిలిన తన అన్న ఎప్పటికైనా తిరిగి వస్తాడు ఆస్తి ఎదురు చూస్తుంది. అలాంటి చెల్లి ఎదురు పడితే నేనని అన్న చెప్పుకోవడానికి ఏమైందిరా? ఛీ, నువ్వు రాకుండా ఉన్నా బాగుండేది. రాజభవనంలో మహారాణిలో బతికిన మా అమ్మ గొడ్ల చావులో బిచ్చిగత్తలో బతుకుతోందిరా. నేనే నీ కొడుకు, నేను ఎలా చెప్పమంటారా? రాజకుమారిలా పెరిగిన నా చెల్లెలు రోడ్ల పక్క టీ అమ్ముకుంటూ బతుకుతోందిరా. తన దగ్గరికి వెళ్ళి నేనే నీ అన్న, నేను ఎలా చెప్పమంటారా? నన్ను ప్రేమించిన అమ్మాయికి నేను అనాథం కాదు, నాకు మంచి కుటుంబం ఉంది, వాళ్ళని తీసుకొస్తాను మాటిచ్చాను రా. కానీ ఇక్కడికి వచ్చాకే అర్థమైంది, నాకు ప్రేమ పెళ్లి ముఖ్యం కాదు, నా కుటుంబమే ముఖ్యమని. తిరిగి అదే ఇంట్లో నా తల్లిని మహారాణిలా కూర్చోబెట్టి అప్పుడు చెప్తాను రా నేనే నీ కొడుకునని. నా చెల్లిని మహాలక్ష్మిలా చూసిన తర్వాతే చెప్తాను రా నేనే నీ అన్నయ్యనని. అప్పుడే మా నాన్న ఆత్మశాంతి. అంతవరకు నేనెవరినో వాళ్ళకి చెప్పను. ఊళ్ళోకి వచ్చావని నీ అన్నయ్య కలిస్తే నేను బతకనివ్వడరా. నన్నేం చేస్తాడు? తండ్రినే చంపిన వాడికి తమ్ముడు చంపడం లెక్క. ఏమన్నావు? నాన్నని చంపేశాడా? చెప్పరా, నాన్న ఎలా చనిపోయారు? చెప్పరా, మా నాన్న ఎలా చనిపోయాడు? ఎలా చనిపోయాడు? అయ్యా క్షమించండి అయ్యా, మీ అబ్బాయిని తెలుసు కూడా చెట్టు కట్టేశాం. నా కూతురు జీవితాన్ని నాశనం చేశాడయ్యా. కట్టకపోతే మా అందరిని చంపేస్తాడేమోననే ఇలా చేసావయ్యా. దొంగతనం చేశా, సిగరెట్లు తాగుతున్నావు, మందు తాగడం మొదలు పెట్టావు, ఇది చాలక మానభంగం కూడా చేశావు. నా కడుపులో ఎలారా పుట్టావు? నేను ఎలా పుట్టానో ఉడుకు పుట్టానో నీ పిల్లని అడుగు. మీ అన్నయ్య నా మాటని తట్టుకోలేక గుండెపోటుతో చనిపోయారా? అడుగు, మీ అన్నయ్య వెళ్తున్నాడు రా.
ఏంట్రా అది చూడండి రా. ఇక్కడ ఎవడో రౌడీ వచ్చి అందరినీ సిద్ధపడేస్తాడండి బాబు. ఎవర్రా నువ్వు? కడుపులో ఎలా రా? ఏంట్రా ఇది? నా ఫ్రెండ్ భార్య చనిపోతూ రాసిన సూసైడ్ లెటర్. అయితే నాకేంటి? నువ్వేగా ఆమె జీవితాన్ని నాశనం చేసి. అదా అయితే నేను పాడు చేసిన ఆడపిల్లలు నీ ఫ్రెండ్ భార్య ఎవర్రా? ఈ సామానేంటి, ఈ గాజు పెంకులేంటి, ఈ ఎన్నెల పడిపోవడం ఇన్వెస్టిగేషన్, ఈ నీళ్ళేంటి, ఈ పువ్వులేంటి, ఈ మండు అలోదులేంటి? సార్ మిమ్మల్ని ఎవరో అటాక్ చేశారా? నేనే వీళ్ళందరినీ కొట్టింది నన్ను. అబ్బెబ్బే తమ్ముడు జోకులేస్తున్నాడు అంతే. తమ్ముడు ఏంటి, అన్నయ్యతో జోకులేంటి? అంటే బాగా దూరం బంధు సార్, చుట్టం చూపుగా వచ్చాడు. వీళ్ళు అబద్ధం చెప్తారు ఎస్ఐ గారు, వీళ్ళందరినీ కొట్టింది నేనే. నన్ను అరెస్ట్ చేయండి. తమ్ముడు సరదా కూడా ఒక లిమిట్ ఉంటుంది. వీళ్ళ మొహాలండా ఈ రక్తాలేంటి? అపోజిషన్ వాళ్ళు మా ఎమ్మెల్యే గారి మీద ఎప్పుడైనా అటాక్ చేస్తే ఎలా కాపాడుకోవాలో మేము అందరం ప్రాక్టీస్ చేస్తున్నాం. నాకేదో కన్ఫ్యూజన్. ఏంటయ్యా అర్థం కాలేదా? ఇది మా పార్టీ ప్రాబ్లం, ఇందులో పోలీసులు తలదూచకూడదు. వెళ్ళు. అది కాదు వెళ్ళు. ఎస్ సార్. ఎటు వెళ్ళవా? పోలీసులు పంపేస్తే నాకు పోలీస్ స్టేషన్ తెలియవా, కోర్టులు తెలియవా? హైకోర్టు, సుప్రీం కోర్టు అన్ని కోర్టుల్లోనూ ఈ లెటర్ మాట్లాడుతుంది. నీకు ఉరి శిక్ష ఖాయం. ఓకే, నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి ఎక్కడికి వస్తున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ లెటర్ నాకు ఇవ్వాలంటే నీకెంత కావాలో చెప్పు. 1 2 3 4 5. అబ్బా 1 2 3 4 5 8 అన్న ఇది ఏర్పట్లాగా నీ రేంజ్కి తగ్గట్టు ఒక 10కి సెటిల్ చేసి పట్టుకొచ్చి ఇచ్చేస్తాను. తెచ్చే. అలాగే తప్పకుండా. తేరా నిన్ను 10కి పెట్టేంట్రా? మరి పర్సులో పెట్టుకొస్తారా? 10 లక్షలు. ఆహా, నీదెంత విశాల హృదయం కాబట్టు. వస్తా. లెటరు రాసలేదు. ఏంటి ఏంట్రా తెల్ల కాగితం? ఒరిజినల్ పోస్ట్ లో పంపిస్తా. వస్తా బ్రదర్. అన్న పోలీసులు ఫోన్ చేద్దామా? అప్పుడు నన్ను ఎమ్మెల్యే దుర్గా ప్రసాద్ అన్న మెంటల్ దుర్గా నాన్న ఇది ఇంకా వాడి పిచ్చిలోనే ఉంది. వాడు ఇంకా రాడు. మనం పెట్టిన ఫ్యామిలీ లింక్ కి వాడు పారిపోయాడు. ఈ నోరు ముయించి ఈ మ్యారేజ్ ఒప్పించండి. నోరు ముయించాల్సింది రాంది కాదు. మీ ఇద్దరికి సంబంధాలు చూశాను. మీకు పెళ్ళాలు వస్తారు, వాడు ముయిస్తారు మీ నోళ్ళు. 4 మనుషులున్న మనలోనే ఏకాభిప్రాయం లేదు. అతను పెద్ద కుటుంబం నుంచి వచ్చాడు. వాళ్ళందరినీ కన్విన్స్ చేయడానికి టైం పడుతుందమ్మా. విజయదశమి నాటికి వస్తా అన్నాడు కదా,
అప్పటి వరకు వెయిట్ చేద్దాం. అది ఉన్నాడేమో అని మీరు భయపడిన తమ్ముడు లేడు అనడానికి ఇదిగో సాక్ష్యం. పేపర్లో పబ్లిక్ నోటీస్ ఇప్పించా. రేయ్, చదువు. చెన్నమనేని రాజేశ్వరరావు రైస్ మిల్ను వారి కుమారుడైన నేను అమ్మబోతున్నాను. ఇందుకు అభ్యంతరం ఉన్న వాళ్ళు 15 రోజుల లోపల క్లెయిమ్ చేసుకోవచ్చును. ఇట్లు చెన్నమనేని దుర్గా ప్రసాద్. ఎవ్వడు రాలేదుగా, ఇప్పుడు పెడతారు. ఎరా తొన్నులు తిన్నా బుద్ధి రాలేదా? ఒక అతను రైస్ మిల్ కి దారాడిగాడన్నా, అడ్రస్ చూపిద్దామని తీసుకొచ్చా. ఈ దుర్గా ప్రసాద్ రైస్ మిల్లుకి దారి తెలియని వాడు నా నియోజకవర్గంలో ఎవడైనా ఉన్నాడా? ఎవడు రోడో